తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు తెరమీదకొస్తున్నాయా? పరకాల నియోజకవర్గ కేంద్రంగా రాజకీయ వేడి ఎందుకు పెరుగుతున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొండా సుస్మిత చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రికే సవాల్ విసురుతున్నారా? అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి చూపిస్తానంటూ కూడా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అసలు పరకాల నియోజకవర్గంలో తనకున్నటువంటి రాజకీయ బలాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తూ కీలక కామెంట్ చేస్తున్నారు. తన నియోజకవర్గానికి వచ్చి మరో నేత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా చెబుతారంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. పరకాల ప్రజలు ఎవరిని గెలిపించాలో తామే నిర్ణయిస్తామని, స్థానిక రాజకీయాల్లో బయట వ్యక్తుల యొక్క పెత్తనం సబబు కాదంటూ కూడా కీలక కామెంట్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే కొండా సురేఖ డాటర్ గా ఉన్నటువంటి ఈమె గతంలో చేసినటువంటి కామెంట్స్ ను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. గతంలో కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశించి నేరుగా ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా గతంలో హైలైట్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా నువ్వు వచ్చిన నీ తాత వచ్చిన పరకాల ఎమ్మెల్యే తాను అంటూ ఇదే తరహాలో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంతకీ సుస్మిత స్పందించినటువంటి తీరుకి కారణంగా మారినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఓసారి చూద్దాం. నిండు మనసుతో ఏ విధంగా అయితే మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మొన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మొన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ కామెంట్స్ కు సవాల్ విసురుతూ కొండా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ ను ఒకసారి చూద్దాం. చెప్తున్నాను అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడి నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నెట్టిపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పరకాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఏంటి అసలు పరకాల పంచాయతీ రోజు రోజుకు దారుణంగా మారిపోతున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి కామెంట్స్ పైన సుస్మిత చేసినటువంటి కామెంట్స్ మరింత హిట్ పుట్టిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? పరకాలకు సంబంధించి కాదు, అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి గతంలో ఏదైతే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి నిధులు కేటాయించినప్పటి నుంచి కూడా ఈ వివాదం అనేది రోజు రోజుకు రగులుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో సమ్మక్క సారలమ్మ ఏదైతే అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మొత్తం ఆ వ్యవహారానికి అంతా కూడా అక్కడ కొండా సురేఖ బాధ్యత తీసుకోలేదు. వేరే పొంగులేటికి సంబంధించినటువంటి వాళ్లకు ఆ ప్రాజెక్టును కూడా అప్పచెప్పారని ఆమె కొంత ఆ మధ్యకాలంలో దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఒక సిచ్యువేషన్ లో ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడే కొండా సుస్మిత గతంలోనే కామెంట్ చేశారు. సో నన్ను కొంతమంది కావాలని అంటే పిస్తోల్ పట్టుకొని వచ్చి, అంటే AK-47 పట్టుకొని వచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఈ కాంట్రాక్ట్ విషయంలో నన్ను బెదిరించారంటూ కూడా నేరుగా ముఖ్యమంత్రి పైన టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. దాని తర్వాత కొంత దానికి సంబంధించి సద్దుమణిగే ప్రయత్నం చేశారు. అక్కడ వరంగల్లో రోజు రోజుకి ప్రకంపనలు సృష్టించినాయి. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత లేదు, వరంగల్లో ఎలాంటి అంటే భిన్న అభిప్రాయాలు లేవు, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే, కాంగ్రెస్ నాయకులము అందరం కూడా కలిసి ఉన్నాము అని చెప్పే విధంగా కూడా గత ఒక 3-4 నెలల క్రితం రేవూరి ప్రకాష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. దానికి కొండా సురేఖ, రేవూరి ప్రకాష్, మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో మేము ఐక్యంగా ఉన్నాము, ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ కు సంబంధించినటువంటి నాయకులం అంతా కూడా ఐక్యంగా ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మొన్న వచ్చినప్పుడు కూడా సిరాజ్ మొన్న వరంగల్ పర్యటనకు వెళ్లారు. అక్కడ సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి దేవుళ్ళను దర్శించుకున్నారు. దాంతో పాటు
రేవంత్ రెడ్డి ఆ కామెంట్స్ చేశారు. 2029లో మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డి మీకు ఎమ్మెల్యేగా వస్తాడు, సో ఆయనను ఆశీర్వదించండి, మొన్న ఎట్లయితే ఆశీర్వదించారో అదే విధంగా ఆశీర్వదించండి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మళ్ళొకసారి ఇక్కడ పాయింట్, ఆ సభలో కొండా సురేఖ అప్పటికే దూరంగా ఉన్నారు, ఆ సభకు హాజరు కావాలి, ఆమె మంత్రిగా ఉన్నారు, దట్టు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆమె వెళ్ళకపోవడం చాలా చర్చకు దారితీసిన పరిస్థితి ఉంది. 2 రోజులు అయింది జస్ట్ అది కలిసి. ఇప్పుడు ప్రస్తుతం ఆ కామెంట్ చేసిన తర్వాత కొండా సుష్మిత కూడా ఈ రోజు సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. సో ఆమె ముందుగా ఏదైతే కొత్త ఇల్లు కట్టుకున్నారో ఆ కొత్త ఇంట్లోకి వెళ్తూ కూడా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టారు. పరకాల కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత రెడ్డి అని కూడా కొండా సుష్మిత అని కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో ఇదంతా ఒక వైరల్ గా మారిన తరంలోనే ఆమె మళ్ళీ బయట కూడా మాట్లాడారు. సో ఎప్పటిదాకా ఎందుకు అంటే 2029 దాకా ఎందుకు, నేను ఆల్రెడీ ఇక్కడ అనౌన్స్ చేశాను, కొండా మురళి దానికి సంబంధించి అనౌన్స్ చేశారు, ఫస్ట్ కొండా మురళి అనౌన్స్ చేశారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పరకాల నుంచి కొండా సుష్మితనే ఇక్కడ పోరాడుతుంది, నేను ఇక్కడ అందరికి కార్యకర్తలకు అండగా ఉన్న కొండా సుష్మిత ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని గతంలో కొండా మురళి కూడా చెప్పారు. ఇప్పుడు కొండా సుష్మిత కూడా అవే ఉద్ఘాటిస్తూ నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, నా నియోజకవర్గానికి వచ్చి నా పరకాలకు వచ్చి అటు రేవూరు ప్రకాష్ రెడ్డి అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే ఎట్లా ఇక్కడ నేను అంటే ఎట్లా మీరు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్తారంటూ కూడా నేరుగా సవాల్ చేశారు. అటు రేవూరు ప్రకాష్ రెడ్డిని సవాల్ చేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా సవాల్ చేశారు, దట్టు ఇక్కడ గవర్నమెంట్ కూడా సవాల్ చేశారు సిరాజ్. ఎందుకంటే ఎప్పుడో 2029 దాకా ఎందుకు, ఇప్పుడే రాజీనామా అయ్యి నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలబడతా, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా చూసుకుందాం అని సవాల్ కూడా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కొంత ఇప్పుడు అంతర్గతంగా సాగుతున్నటువంటి విభేదాల కన్నా బయటికి బహిర్గతంగా చెప్పేటువంటి కామెంట్స్ కొంతవరకు హైలైట్ గా నిలుస్తున్నాయి. మరి అలాంటి సందర్భంలో దీన్ని క్రమశిక్షణ పరిధిలోకి కాంగ్రెస్ తీసుకునే ఛాన్స్ ఉండొచ్చా, లేదా అంతగా లైట్ తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఖచ్చితంగా దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి టిపిసిసి మరి కలగజేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు క్రమశిక్షణ కమిటీ కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి అలాగే పార్టీ కార్యక్రమాలకు కొండా సురేఖ కూడా దూరంగా ఉంది కాబట్టి సో అసలు ఏం జరుగుతుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తారాస్థాయికి చేరింది రాజకీయం అంతా కూడా. ఈ మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఆమె ఇంకో కామెంట్ కూడా చేశారు. ఏదైతే సుష్మిత కామెంట్ చేస్తూ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు, టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మొత్తం కూడా రాజ్యం ఏలుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీకి అయినా అర్థమవుతుందా అనేది కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అంటే పచ్చ అని వాడుతూ కూడా అంటే పచ్చ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ పార్టీలో చలామణి చేస్తున్నారంటూ కూడా ఆమె ఘాటుగా స్పందించిన పరిస్థితి ఉంది. సో ఇదంతా వాతావరణం చూస్తే కాంగ్రెస్ పార్టీలో మరి ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది సిరాజ్. ఎందుకంటే మన మునుగోడుకు సంబంధించి ఇష్యూ చూసినాం, నిన్న చిన్నారెడ్డి కామెంట్స్ కావచ్చు, అంతకుముందు జీవన్ రెడ్డి ఇష్యూ కావచ్చు, ఇట్లా రోజుకు కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి అనేది కూడా మరి ప్రశ్నార్థకంగా జిల్లా రాజకీయాలు ఒకసారి చూసిన తర్వాత సుస్మిత ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే పరకాలలో గెలుపునిచ్చేంత బలం ఉందంటారా? రేవూరి ప్రకాష్ రెడ్డి దీనిపైన ఏమైనా స్పందించారా ఈ కామెంట్స్ పైన ఇప్పటి వరకు? డెఫినెట్ గా ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆమె కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా రేవూరి ప్రకాష్ కూడా దీనిపైన మాట్లాడే అవకాశం ఉంటది. దట్టు ఆమెకున్నటువంటి రాజకీయ అనుభవం కంటే ముఖ్యంగా సిరాజ్ ఇక్కడ కొండా సురేఖకు ఉన్నటువంటి పట్టు కావచ్చు, ఎందుకంటే గతంలో ఆమె అక్కడ పనిచేశారు. సో ప్రస్తుతం కొండా మురళి కూడా అక్కడ ఏదైతే వరంగల్ కావచ్చు, ఇటు తూర్పు వరంగల్ కావచ్చు, పరకాల కావచ్చు, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ రాజకీయ పట్టుదల వాళ్ళు అక్కడ నిలుపుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వరంగల్ అంటే వాళ్ళ పేరు వినబడుతుంది. దట్టు పరకాల కావచ్చు, తూర్పు వరంగల్ కావచ్చు, వాళ్ళ పేరు కొంచెం గట్టిగా వినబడుతుంది. కొండా మురళి అక్కడ రాజకీయంగా గానీ అక్కడ ఆయన సోషల్
ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులు కూడా చాలా అంటే ఆ కార్యకర్తలను ఆదుకోవడం కావచ్చు, వాళ్ళతో ఉన్న వాళ్ళను చూసుకోవడం కావచ్చు, దాంట్లో ముందుంటారు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ కంటే బెటర్ గా అక్కడ వాళ్ళు లోకల్ గా గెలిచే అవకాశం ఉంటుంది. కొండా సుష్మిత రాజకీయం కంటే కూడా కొండా మురళి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఎక్కువ ఉంటది. దాంతో పాటు వాళ్ళ అమ్మ కొండా సురేఖ ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడ ఎక్కువ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండొచ్చు. దీనిపైన ముఖ్యమంత్రి గాని లేదు అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గాని ఏం మాట్లాడతారు అనేది చూడాలి. ఇటు పిసిసి మరి మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన ఎట్లా స్పందిస్తారు, దట్టు అక్కడ ఉన్నటువంటి సీతక్క అక్కడ మంత్రిగా ఉన్నారు, మరి ఆమె ఎట్లా స్పందిస్తారు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ కు సంబంధించి కొంత హీట్ ఎక్కుతుంది కాబట్టి సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఎట్లా స్పందిస్తారో, ముఖ్య కాంగ్రెస్ నాయకులు, పాత కాంగ్రెస్ నాయకులు దీనిపైన ఎట్లా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకి కాంగ్రెస్ లో రాజకీయం మరి హీట్ ఎక్కుతుంది. సిరాజ్, చూడాలి ఏం జరుగుతుంది. ఎస్ రైట్ సత్యం, థ్యాంక్ యూ. కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పైన మనం చూస్తున్నాం. పరకాల నియోజకవర్గంలో తనకున్నటువంటి ప్రజా మద్దతు పైన ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను, సో ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ధోరణులు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరకాలలో ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించుకోవాలంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ మరింత హైలైట్ గా నిలుస్తున్నాయి. చూడాలి, పరకాల పంచాయతీ రోజు రోజుకు ముదురుతున్నటువంటి నేపథ్యం. ఇది పరకాల మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభిన్న స్వరాలు, మరి ముఖ్యంగా ధిక్కార స్వరాలు ఎక్కువగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మనం వేచి చూద్దాం.